యుద్ధం యుద్ధం యుద్ధం. ప్రస్తుతం ఎవరి నోటనైనా ఏ ఛానల్ పెట్టినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఇదే చర్చ. ప్రస్తుత భారత్ పాక్ల మధ్య యుద్ధ పరిస్థితులు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనంత తీవ్రంగా మారుతున్నాయి. సరిహద్దు ప్రాంతాలైన రాజస్థాన్, పంజాబ్, చండీగఢ్లో వైమానిక దళాలు సైరన్లు మోగిస్తున్నాయి. ఇళ్లల్లోని లైట్స్ ఆఫ్ చేయమంటూ బ్లాక్అవుట్ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితి 2025 ఏప్రిల్ 22న పెహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడితో ప్రారంభమైంది. భార్యల కళ్ళ ముందే భర్తలను అతి దారుణంగా చంపడం, ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, ఏం చెయ్యాలో తెలియని భయాందోళనలో మునిగిపోయిన చిన్నారులు తమ ప్రాణాలను, కుటుంబీకుల ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీసిన వారి పరిస్థితి దేశంలో ప్రతి ఒక్కరి మనసును కదిల్చివేసింది. దాంతో భారత ప్రభుత్వం ఈ దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్లో 9 ఉగ్రవాద శిబిరాలపై మిసైల్ దాడులు జరిపింది. పాక్ సంధించిన యుద్ధ దాడులను భారత వాయుసేన ఎంతో చాకచక్యంగా తిప్పికొట్టింది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా? ఇంకా తీవ్రతరం అవుతుందా? లేక శాంతియుత చర్చలు జరుగుతాయా అనేది ఇంకా ఎవరికీ తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రస్తుతం భారత్ మరియు పాకిస్తాన్ వద్ద ఉన్న సాంకేతిక ఆయుధాలు మరియు పరమాణు ఆయుధాలు, మిసైల్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేయబడినవి. కాబట్టి శక్తివంతమైన ఈ ఆయుధ వినియోగం అనర్థాలకు దారితీస్తుంది, వాతావరణాన్ని నాశనం చేస్తుంది, భూమిని నిస్సారంగా మార్చేస్తుంది, లక్షల మంది ప్రాణాలను హరిస్తుంది. అంతవరకు రాకూడదని ప్రతి ఒక్కరం కోరుకుందాం. ఈ సమయంలో భారత పౌరులుగా మనం కూడా ప్రభుత్వానికి సహకరిద్దాం. దానికోసం ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటిద్దాం. భారత పౌరులుగా ఇది మన బాధ్యత. మీ పట్టణాలు లేదా నగరాలలో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావికా దళ వాహనాలు కనిపిస్తే దయచేసి వీడియోలు, ఫోటోలు తీసి లేదా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దు. అలా చేయడం వల్ల శత్రువులకు తెలియకుండానే సమాచారం అందించిన వాళ్ళం అవుతాం. అవును, ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోస్ ఇంకా ఫొటోస్ ప్రపంచంలోని నలుదిక్కులా ఉన్న ప్రజలందరూ చూస్తారు. దీనివల్ల మన ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలను శత్రువులు తేలికగా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల దయచేసి ఆర్మీకి, నావికా దళానికి సంబంధించిన వ్యక్తులను, వాహనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. తప్పుడు సమాచారాలను ప్రచురిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేయకండి. మన ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాలను పలంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతున్న ప్రతి సైనికునికి సెల్యూట్ చేస్తూ జై హింద్.